వీళ్ళని అనే బదులు అసలు మీరు కంపెనీ ఆ విధంగా ఎట్లా పెట్టారు, మీరు ఎట్లా డిజైన్ చేశారని వాళ్ళని అడగవలసిందే ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. సరే ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఫైనల్కి ఏమైంది, ఇంక బాధితులు చూశారు ఏం చేసినా గానీ ఈ మధు అన్న అతను ఎక్కడ ఉన్నాడో బయటికి రావట్లా. రాకపోయేసరికి వాళ్ళు కరెక్ట్ గానే వేశారు, కన్నంలో ఎలుకని బయటికి రప్పించాలి అంటే ఎర వేయాల్సిందే అని చెప్పి మంగ్లీని వేశారు. వేసేసరికి చచ్చినట్టు వాడు చచ్చుకుంటా వచ్చాడు. ఈ లోపల బోలెడు మెలో డ్రామాలు. మధు కూడా సామాన్యుడు కాదు. ఇప్పుడు మంగ్లీ ఎట్లా అయితే సుబ్బారావుకి శ్రీమి వెంకటేష్ క్రష్ ఎలా డైవర్ట్ చేసిందో, అసలు నాన్ సింక్డ్ మ్యాటర్ అలా డైవర్ట్ చేసినప్పుడు మధుగాడు ఏం చేశాడంటే ఇదంతా ఒకే గ్యాంగ్ అని అనిపిస్తుంది వీళ్ళ ప్లాన్లు చూస్తే. వాడేమంటాడు, హిమకాంత్ రెడ్డి ఉన్నాడు. ఈ హిమకాంత్ రెడ్డి యాక్చువల్ గా హిమకాంత్ రెడ్డికి వీడి శిష్యుడు ఫస్ట్ మధు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసేవాడు అతను. డబ్బులు మనీది కాదు మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే. ఏది సోపులు, ఆర్గానిక్ సోపులు అవన్నీ చేసేవాడంట. చేసి అతను పాపం ఓ మాదిరిగా బాగానే సంపాదించుకున్నాడు. అదే వీళ్ళు మెక్కేశారు అనుకోండి. అయితే ఇతను ఇలా బాగా చేసుకుంటున్నాడు. వీడు 10th కూడా పాస్ కాలేదు మధు. అవునంట. అయితే ఇతని దగ్గరకు వచ్చి బాగానే షైన్ అయ్యాడు. అంటే ఇతను చెప్పాడు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అదంతా. వాళ్ళ మామయ్యకి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించింది కూడా చేసుకుంటా ఉన్నాడు. చేసుకుంటా ఉంటే ఒక రోజు వచ్చేసేసి ఇట్లాంటి ఆఫర్ ఒకటి వచ్చింది, మీరు కూడా రండి గురువు గారు అంటే, అరే చక్కగా సెటిల్ అయ్యావు, మీ మామయ్య కంటే నువ్వే బాగా చేస్తున్నావు, అట్లాంటప్పుడు నీకు మళ్ళీ ఇంకా కొత్త అవసరమా, ఇంతంత ఆశ అవసరమా అంటే మీకే తెలుస్తుంది అని చెప్పి, ఇది 2021లో ఏమో 2022లోనో ఏమో జరిగిందంట. ఆ తర్వాత మళ్ళీ వచ్చి 3.5 సంవత్సరాల తర్వాత తార్ జీప్ లో 20 కార్లు వేసుకుని వెళ్తారంట. ఇప్పుడు ఆ తర్వాత అయితే వెళ్ళి చూసారా గురువు గారు, ఆ రోజు మీరు చెప్తారా వినలేదు నా మాట, వింటే ఇలా ఉండేది మీ పరిస్థితి కూడా అని చెప్పి చూపించేసరికి ఇక ఆయనకు కూడా ఆశ పుట్టి ఆయన దగ్గర ఉన్న 70 లక్షలు పెట్టింది కాకుండా దీంట్లో ఆయన మళ్ళీ ఇంకొంతమందిని టీముని రెడీ చేసుకొని వాళ్ళందరితోటి పెట్టించాడు. ఆయన మునిగింది కాక మొత్తం అయింది. అయితే ఇప్పుడు వీడు ఏం చేశాడు, అసలు ఈ డబ్బులన్నీ హిమకాంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి, నా దగ్గర లేవు అని వీడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో రిలీజ్ చేసిన తరువాతనే వీళ్ళు లొంగిపోయాడు. ఇప్పుడు అక్కడ తెలివితేటలు ఏంటంటే, ఇప్పుడు బాధితుల తరఫున సుబ్బు పోరాటం చేస్తున్నాడని చెప్పి అతని పైన ఒక బ్యాడ్ ఎలిగేషన్స్ ఎట్లయితే మంగ్లీ తీసుకుని వచ్చిందో, వీడు కూడా ఏం చేశాడు, ఈ హిమకాంత్ రెడ్డి ఎక్కువ మాట్లాడుతున్నాడు. హిమకాంత్ రెడ్డి ఇంకొక సన్నగా ఉండే అమ్మాయి పేరు జ్యోతో ఏదో ఉంది, మాట్లాడుతుంది, వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. అందుకని వాళ్ళిద్దరి మధ్యలో ఏదో సంబంధం ఉంది, వాళ్ళకే తెలుసు ఇదంతా అని చెప్పి వాళ్ళిద్దరు ఫోటోలతోటి వీడియో రిలీజ్ చేసి ఆ తర్వాత లొంగిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఇతని పైన ఎవరో ఉన్నారు, అజ్ఞాత శక్తులు ఉన్నారు, పొలిటికల్ వాళ్ళు ఉన్నారా లేకపోతే ఎవరున్నారు ఏమో తెలియదు, కానీ ఎవరున్నా బిజినెస్ పీపుల్ ఉన్నారా, ఎవరో ఉన్నారు, ఎవరో లేకుండా ఇది భారీ స్థాయిలోనే జరుగుతుంది. జరగాల్సిందే, ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆ రోజు సుబ్బారావు లాయర్ సుబ్బు బాధితులను తీసుకొని వచ్చి మాట్లాడటానికి వచ్చాడని చెప్పి అతని దగ్గర ఏదో వాసన వస్తుందని ఏదో పసిగట్టారు. పసిగడితే ఏం కారణం దొరుకుతుందా అతన్ని తొక్కటానికి అని చూసి సార్ చివరికి అతని దగ్గర స్మెల్ వస్తుంది అని చెప్పి అతనికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. అసలు నిజానికి అది ఒక ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ప్రకారం ఆ పోలీసులు చేయాల్సిన పని పోలీస్ స్టేషన్ లో చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఇవాళ హైకోర్టు మొక్క తిట్లు పెట్టింది. అసలు అనవసరం గుర్తి పుణ్యానికి దానిలోనే. ఇప్పుడు ఏమంటున్నారు జనాలు, నేనైతే అనను గాని, మంగ్లీనే సుబ్బారావుని ఎట్లా ఒకట్లా కంట్రోల్ చేయడానికి మంగ్లీనే ఇదంతా చేపించింది అని. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే
మంగ్లీకి తెలుసా ఈయన తాగి వస్తాడని? తెలియదు కదా. అందుకని మేడం కొంతమంది ఏమని మనం వ్యక్తం చేస్తున్నారంటే ఇద్దరికి మంచి దోస్తి ఉంది, అది చెడింది, అది చెడ్డం వల్లనే ఎవరెవరికి? సుబ్బారావుకి మంగ్లీకిను. ఇప్పుడు శ్రీముఖి క్రష్ ఉందనే కాదండి. ఎట్లా తెలుస్తుంది? ఒకటి అతను ఏదో ఇంటర్వ్యూలో అన్నాడని ఆవిడ చెప్తుంది. ఆవిడ అన్నంత మాత్రాన దానికి విపరీతమైన ప్రచారం తీసుకురావటం కరెక్ట్ కాదు. మనకి లాజికల్ గా ఏది ఇలా జరిగి ఉండొచ్చు అనేది మనం మాట్లాడగలం గాని గాలి పోగు చేయటం మట్టు కరెక్ట్ కాదు. ఇప్పుడు కొంతమంది మంగ్లీ తరఫున మీడియాలో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇవాళ మంగ్లీ కాదు ఇక్కడ ప్రధానం, బాధితులు ప్రధానం. ఈ బాధితులకి వాళ్ళ బాధ తీరేది ఎట్లా, వాళ్ళ డబ్బులు వచ్చేది ఎట్లా అని ఆలోచించాల్సిందే తప్పితే మీరు బాధితులను వదిలేసేసి మీరు ఈ పైన వాళ్ళకి హైప్ ఇవ్వడం మొదలు పెట్టారు. టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం అది వదిలేశారు, డివియేట్ చేస్తా ఉన్నారు. అందుకని చెప్పి ఎవరైనా సరే మీడియా అయినా లేకపోతే మాట్లాడే వాళ్ళైనా మంగ్లీకి పోయేది ఏమీ లేదు. 4 రోజులు పోతే మళ్ళీ ఆవిడ మార్కెట్ ఆవిడకి ఉంటది. ఆవిడకి ప్రతిపూర్ణన్ని రోజు ఆవిడ గొంతే ఆవిడ ఎసెట్, ఆమెకేమి కాదు. కానీ ఈ లక్షల మంది ఉన్నారు చూసారా, ఈ కంపెనీలో డబ్బులు కోట్ల రూపాయలు పెట్టిన బాధితులు ఉన్నారు చూసారా, వాళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయి. వాళ్ళ జీవితాల గురించి ఆలోచించండి. ఈ సందర్భంగా నేను ఈ మంగ్లీ వీడియో చేసిన ప్రతి వీడియోలోనూ చివరిలో నేను ఒకటే చెప్తున్నా, మీరు మీ దగ్గర ఏమైనా కొంచెం డబ్బులున్నా పోస్ట్ ఆఫీస్ లో వేసుకోండి, లేదంటే బంగారం కొనుక్కోండి, లేదంటే చిన్న స్థలం కొనుక్కోండి. అంతేగాని గవర్నమెంట్ బ్యాంకుల్లో పెట్టుకోండి. వాటికైతే ప్రభుత్వం దగ్గర నుంచి భరోసా ఉంటది. మీకు ఎల్ఐసిలో పెట్టుకోండి. అక్కడ కూడా నాన్ లింక్డ్ షేర్ మార్కెట్ పాలసీలు ఉంటాయి, అవి తీసుకోండి. మళ్ళీ షేర్ మార్కెట్ లింక్డ్ పాలసీలు పెట్టుకుంటే షేర్ మార్కెట్ వస్తాయో తెలియదో పోతాయో తెలియదు. అందుకని ఈ విధంగా చేసుకొని మీ డబ్బులకి మీరు ఇప్పుడు ఇది వ్యాపారస్తులు మోసాలు చేస్తేను, రాజకీయ నాయకులు జనాలను ఎత్తిన చేతులు పెడితేను వచ్చిన డబ్బులు కాదు, మీ కష్టంతో వచ్చిన డబ్బుల్ని మీరు కాపాడుకోండి, అత్యాశకు పోవద్దు అని చెప్పండి.